అవివేకం. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరుగు ప్రారంభించింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటితో ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువేమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే తనేం చేస్తుందేమో అని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చింది. గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని చాలా కోపడ్డాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అని అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడ్డం అవివేకం.